హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీరైతే కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్, మంచి మంచి విషయాలు మీకు చెప్తూ ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. టిఫిన్లోకి అయితే ఉప్మా చేశానండి. ఉప్మాలోకి నేను పొడి చేశాను కదా, అవిసె గింజల పొడి, అవిసె గింజలు అలాగనే కరివేపాకు ఇవన్నీ వేసేసి పొడి చేసేసాను కదండి. ఆ పొడిని నేను ఈ ఉప్మాలో అయితే వేసుకొని తింటూ ఉంటాము. మా ఇంట్లో ఇది ఆల్ టైమ్ టిఫిన్ ఫేవరెట్ పొడి అనమాట. చాలా చాలా బాగుంటుందండి. అలాగనే చాలా హెల్దీ అండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు నెల రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. అంత హెల్దీ అండి ఈ పొడి అయితే. ఉప్మాలో కానీ, ఇడ్లీలో కానీ, ఊతప్పంలో పైన చల్లుకోవాలన్నా కానీ, అలాగనే పెసరట్లో పైన చల్లుకోవాలి. మసాలా పెసరట్ అని మొన్న చూపించాను కదా, ఆ పెసరట్లో కానీ చాలా చాలా బాగుంటుందండి. దోశలో కానీ, ఆనియన్ దోశలో కానీ, ఏ టిఫిన్లోకైనా కానీ పైన చల్లుకోవడానికి ఈ పొడి ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే హెల్దీ కూడా, ఇంకా చాలా చెప్పనక్కర్లేదు, అంత హెల్దీ అండి. మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఉప్మా చేశాను కదండి. టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా బ్రష్ అప్ అయిపోయి, టిఫిన్ తిన్న తర్వాత చేయకూడదు, టిఫిన్ తిన్న తర్వాత ఏ పని చేయకూడదు అనే నియమం అయితే మా ఇంట్లో ఏమీ లేదండి. టిఫిన్ తిన్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటామో అప్పుడు నేను పూజ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి పూజ అయితే మొదలు పెట్టేశాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే పూజ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఎప్పుడైనా కూడా. ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీస్తూ ఉన్నానండి. పూలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ పూలు అయితే పెట్టేస్తూ ఉన్నాను. మందారం చెట్టు అయితే ఉంది కదండి మాకు, ఆ మందారం చెట్టు పూలు అయితే తీసుకొచ్చాను. ఆ మందారం పూలు అలాగనే చామంతి పూలు రెండు కలిపేసి పెడుతూ ఉంటాను. ఇలా రెండు కలిపేసి పెట్టడం వల్ల పూలు చాలా బాగుంటాయి, పటాలు అనిపిస్తూ ఉంటుందండి. చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట దేవుని మందిరం అంతా. ఇక్కడ దీపాలు అన్నీ పెట్టేసిన తర్వాత అయితే నేను ఇక్కడ ఇంకా ఆవు దూడనైతే తెచ్చుకున్నాను కదండి. ఆవు దూడకైతే ఇంకా అష్టోత్తరాలు చదివేకుంటూ నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాను. పూజ అనేది ఎంత ప్రశాంతంగా చేసుకుంటామో అంత మనకు మనసుకు హాయిగా అనిపిస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా పూజను ప్రశాంతంగా చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, పనులన్నీ కూడా సాఫీగా జరిగినట్టుగా ఉంటుంది. టెన్షన్గా పనులు చేసుకుంటూ ఉంటే ఆ రోజంతా కూడా టెన్షన్ లాగానే ఉంటుందన్నమాట. నేను పూజ చేసుకోవడమే 10:30 ఆ టైం అయిపోయింది. ఇంకా అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఫ్రెష్ అప్ అయిపోయి నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే ప్రశాంతంగా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి పూజ అనేది. ఇంకా పూజ అయిపోయిందండి. వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. వంట వచ్చేసి ఈరోజు డ్రమ్ స్టిక్ పప్పు అయితే షేర్ చేస్తూ ఉన్నానండి. అంటే మునక్కాడల పప్పు అనమాట. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా హెల్దీ అండి. మునక్కాడల పప్పు కోసం అయితే ఒక కట్ట మునక్కాడలు తీసుకున్నానండి. మునక్కాడలను సన్నగా కట్ చేసుకొని, అంటే ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేశాను. కొద్దిగా వాటర్ వేసేసి, అలా వాటర్లు వేసేసి పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా కల్లుప్పు వేసేసి మనం ఉడకపెట్టేసుకుంటే మనకు పప్పులోకి కావాల్సినప్పుడు ఉడికిపోతాయి తొందరగా అనేది. నేను ఇక్కడ ఇంకా కుక్కర్ తీసేసుకొని నార్మల్ పప్పు ఎలా చేసుకుంటామని పచ్చిమిరపకాయల పప్పు అలా పప్పుకు వేసేసాను అనమాట. అన్నిటినీ వేసేసిన తర్వాత అయితే కుక్కర్ పెట్టేశాను. మూత విజిల్స్ వచ్చిన తర్వాత 5 విజిల్స్ కల్లా ఉడికిపోతుంది కదండి పప్పు అనేది. 5 విజిల్స్కు ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కల్లుప్పు, అలాగనే మనము ఇంకా పప్పు గుత్తి పెట్టేసి పెద్దగా చేసుకోవాలి. నేను ఇక్కడ మెత్తగా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ మునక్కాడలు అయితే ఉడికిపోతూ ఉన్నాయి. ఈ మునక్కాడలు మనము ముందుగానే పెట్టేసుకుంటే ఉడికిపోతూ ఉంటాయండి. మనం పప్పు విజిల్స్ తొందరగా వస్తాయి కాబట్టి ఈ మునక్కాడలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పప్పు పెట్టకముందే మనము ఈ మునక్కాడలు ఉడికేసుకుంటే పొయ్యి మీద వేసేసుకుంటే ఉడికిపోతూ ఉంటాయి. మునక్కాడల పప్పుతో పాటు ఒక సైడ్ అయితే బెండకాయ తాలింపు అయితే చేస్తూ ఉన్నానండి. బెండకాయలు ఒక 1/2 కిలో బెండకాయలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. వాటిని కట్ చేసుకొని ముక్కలుగా ఇంకా బాండీలో పెట్టేశాను అనమాట. అవి కూడా వేగుతూ ఉన్నాయి ఒక సైడ్ అయితే.
పప్పు అయితే ఎనిపేసుకుంటూ ఉన్నానండి. పప్పు మనము మెత్తగా చేసుకుంటే బాగుంటుందండి ఈ మునక్కాడల పప్పు అనేది. అందుకోసమే కందిపప్పు మనం ఎన్ని విజిల్స్ ఉడుకుతుందో అని చెక్ చేసుకొని మనము ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఈ మునక్కాడల పప్పు కోసము మెత్తగా ఉంటేనే పప్పు బాగుంటుందండి ఎప్పుడైనా కూడా. ఒకవేళ మీరు ఇలా ఓన్లీ పచ్చిమిరపకాయల పప్పు మాత్రమే కాకుండా వీటిలో మనం ఆకుకూరైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఏ ఆకుకూర అయినా కూడా చాలా బాగుంటుంది. నాకు ఇంట్లో ఆకుకూర అవైలబుల్గా లేదని చెప్పేసి నేను ఆకుకూరని అయితే పెట్టేయలేదండి. కాబట్టి మీరు ఆకుకూర కావాలంటే ఆకుకూరనైనా పెట్టేసుకొని ఈ పప్పు చేసేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా. చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నానండి. సాల్ట్ సరిపోలేదని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ ఎనిపేసుకుంటూ ఉన్నాను. ఈ లోపల మనకు మునక్కాడలు అనేది బాగా ఉడికిపోయాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ పప్పు ఎనిపిన తర్వాతనే మనం ఆ మునక్కాడలు వీటిలో వేసుకుంటే సరిపోతుంది. మనము పప్పు ఉడికేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మునక్కాడలో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఈ వాటర్ కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ తగ్గించుకొని మనము పప్పును ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. నేను పప్పు ఎనుపుకున్న తర్వాత ఉడికించుకున్నటువంటి మునక్కాడలు ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటూ ఉన్నాను. కలిపేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అదే గిన్నెలో. ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్లో మనం నార్మల్ పప్పుకి ఎలా పోపు వేసుకుంటున్నామండి అలానే వేసుకోవచ్చు అనమాట. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేశానండి. గిన్నె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే ఖచ్చితంగా వేస్తానండి. నెయ్యి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా స్కిప్ చేయకుండా నెయ్యిని వాడుతూ ఉండండి. నెయ్యి కూడా మనకు ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటుంది వేసేటప్పుడు. అది మనం వేయకోకుండా ఎన్ని రోజుల నుంచో అలాగనే పెట్టేస్తే మళ్ళీ వాడితే కొంచెం చెడిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి నేను నెయ్యిని అయితే కంపల్సరీగా వాడుతూ ఉంటాను. ఎటువంటి కూరలలో అయినా కానీ ఎటువంటి మనం వాడాల్సిన చోట్ల అన్నీ కూడా నెయ్యిని వాడుతూ ఉంటాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేశాను కదండి. నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని వేయించేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ ఆనియన్స్ని కూడా పోపులోకి అయితే వేసుకుంటూ ఉన్నాను. ఆ పోపులోకి వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి. పోపు అంతా దోరగా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మునక్కాడల పప్పు అయితే అందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ మునక్కాడల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే మునక్కాడలు బాగా ఉడికిపోతాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ పోపు అంతా కూడా వేయించేసుకుంటూ ఉన్నానండి. వేయించేసుకున్న తర్వాత అయితే పప్పు అయితే అందులో వేసేసుకున్నాను. మామూలుగా అయితే తాలింపులోకి క్యాబేజీ తెద్దాం అనుకున్నానండి. క్యాబేజీ చేస్తే పెద్ద గడ్డ తీసుకొచ్చారనమాట మా వారు. కేజీ గడ్డ తీసుకొచ్చారు. కేజీ గడ్డ ఇంట్లో చేస్తే అయిపోదు, అది 2 సార్లకైతే వాడుకోవాలన్నమాట. కాబట్టి 2 సార్లకు వాడుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఎక్కువ మనము కూరలు లేనప్పుడు ఒకటేసారి చేస్తే అయిపోతుందండి తాలింపు అనేది. ఇలా 2 కూరలు చేసేటప్పుడు తాలింపు తక్కువ ఉన్నా కూడా కూరతో అడ్జస్ట్ చేసుకుంటారు. తాలింపు ఎక్కువగా చేసేటప్పుడు అయితే క్యాబేజీ గడ్డను చేద్దామని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసి బెండకాయ తాలింపు అయితే పెట్టేశాను. బెండకాయ తాలింపు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ మునక్కాడల పప్పు కూడా అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వాష్ చేసిన బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తూ ఉన్నానండి. అలాగనే సాకులన్న కూడా బట్టలు తీసుకొచ్చారండి. అంటే బెడ్షీట్లు ఇవన్నీ వేస్తూ ఉంటా సాకులన్నకి కూడా బెడ్షీట్లు అవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ కూడా లోపల పెట్టేయాలండి. అవన్నీ లోపల పెట్టాలంటే ఇప్పుడు మనము ఇక్కడ ముందుగా వాష్ చేసినటువంటి పిల్లల బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ మడత పెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా బెడ్షీట్లు అవన్నీ ఎక్కడ పెట్టాల్సినవన్నీ కూడా అక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఈ బట్టలన్నీ సదరాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుందండి నాకైతే. బట్టలు ఎక్కడ మనము బెడ్షీట్లు అవన్నీ ఎక్కడ పెట్టినట్టు అక్కడే ఉంటాయి. కానీ పిల్లల బట్టలు ఉన్నాయి చూడండి, ఆ పిల్లల బట్టలు సదరాలంటే తలపానం తోక వస్తుందండి. ఎందుకంటే ఒక పాయింట్ ఉంటే ఒక టాప్ ఉంటుంది, ఒక టాప్ ఉంటే ఒక నిక్కర్ ఉంటుంది. అబ్బా వాటిని వెతుక్కోవడానికి టైం సరిపోతుందండి నాకైతే. ఎందుకంటే వాష్ చేసినప్పుడు అన్నీ ఒకటేసారి వాష్ చేస్తాం కాబట్టి అవన్నీ వెతుక్కొని ఒక చోట పెట్టుకొని అన్నీ నీట్గా సదరేసుకుంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వాష్ చేసిన వెంటనే ఆరిపోయిన వెంటనే మనము ఊరికి మడత పెట్టేసి అలా సెల్ఫ్లో పెట్టేస్తే అవన్నీ మళ్ళీ చెల్లాచెదరు చేస్తూ ఉంటారండి పిల్లలే కాదు మనం కూడా చెల్లాచెదరు చేస్తాం. ఎందుకంటే ఒక టాప్కి ఇంకొక పాయింట్ దొరకాలి కాబట్టి అవన్నీ తీస్తూ ఉంటాం కాబట్టి చెల్లాచెదరు అయిపోతూ ఉంటాయి. ఇంకా అలా కాదని చెప్పేసి ఇంకా నేను ఏ టాప్లో ఉండాల్సిన అవన్నీ నైట్ పాయింట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. నిక్కర్లు అలాగనే షార్ట్స్ ఇవన్నీ ఒక చోట పెట్టేస్తూ ఉన్నాను. అవన్నీ సదరేయాలకల్లా నాకు 1 గంట టైం అయితే పట్టిందండి.
ఇవన్నీ కాదండి బాబు, లోపల సెల్ఫ్లో కూడా చెల్లాచెదరైపోయినాయి. వాటిని కూడా తీసి అన్నీ బాగా డ్రెస్లో పెట్టాల్సినవన్నీ ఆ డ్రెస్లో పెట్టేసి అన్నీ చదివేసరికి నాకు గంట టైం అయితే పట్టిందండి పిల్లలవన్నీ. ఒకటి ఫస్ట్ పాపదైతే సర్దానండి, మళ్ళీ తర్వాత బాబుదైతే సర్దాను అనమాట. పాపది అయిపోయిన తర్వాత బాబుది సర్దితే కొంచెం నీట్గా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా సహస్రవన్నీ కొంచెం ఫిట్గా అయినవన్నీ డ్రెస్సులన్నీ పక్కన పెట్టేశానండి. పిల్లలు చూస్తూ ఉండగానే పెద్దలు అయిపోతారు కదండి, అలాగనే మనము బట్టలు తెస్తూ ఉంటాము. ఇవి మనం ముందు తెచ్చినవన్నీ కూడా ఫిట్ అయిపోతూ ఉంటాయి. ఆ ఫిట్ అయిపోయినవన్నీ కూడా పక్కన పెట్టేశాను అనమాట. ఇలా సదరేటప్పుడే ఆ ఫిట్ అయినవన్నీ కూడా బయటకు వస్తాయండి. లేదంటే కూడా మనం అలానే పెట్టేసి ఇవి వేసుకో అని పిల్లల్ని సతాయిస్తూ ఉంటాం. అందుకోసమే ఇప్పుడు చదివేటప్పుడే అన్ని ఫిట్ అయిపోయినవన్నీ కూడా పక్కన పెట్టేశానండి పాపకైతే. ఇంకా పాప కొంచెం పెద్దది అవుతూ ఉంది కదండి, పెద్దవన్నీ కూడా తీసుకొని రావాలి నైట్ డ్రెస్సులు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో ఇంకా ఎక్కువ నైట్ డ్రెస్సులు, నైట్ ప్యాంట్లు వేసుకుంటూ ఉంటుంది. ఫ్రాక్స్ అంటూ ఎప్పుడు వేసుకోదండి. ఫ్రాక్స్ కొనియడమే వేస్ట్ అనిపిస్తుంది పిల్లలకైతే. నేనైతే పాపకైతే ఫ్రాక్స్ తీసుకొని చాలా రోజులు అయిపోయిందనమాట. ఓన్లీ ఫంక్షన్స్కి మాత్రమే ఫ్రాక్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఒక 4-5 ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి. ఎక్కువ అయితే తీసుకోనండి ఫ్రాక్స్ అయితే పాపకి. ఎందుకంటే పాప వేసుకోదు, వాటిని ఎవరికైనా ఇస్తే ఒప్పుకోదు. నేను ఎందుకు తీసుకొని రావాలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయినా బాగున్న డ్రెస్సులు ఎవరికైనా ఇవ్వాలంటే కూడా మనకు కూడా మనసు ఒప్పదండి. అసలు 1-2 సార్లే అండి వేసుకుంది. చాలాసార్లు వేసుకుందిలే పైకి అయిపోయింది అంటే మనకు ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. కానీ 2-3 సార్లు వేసుకొని పక్కన పెట్టేస్తే మనకు కూడా బాధ అనిపిస్తుంది కదండి. ఎంత డబ్బులు పెట్టి కొన్నామో అసలు వేసుకోలేదు, వేసుకోమని ఇంకా అయితే వేసుకో అని చెప్తూ ఉంటే ఆడికి వేసుకుంటూ ఉంటుందండి. లేదంటే ఎప్పుడు నైట్ డ్రెస్సులు, నైట్ ప్యాంట్లు ఇవే వేసుకుంటూ ఉంటుందన్నమాట. స్కూల్కి వెళ్తుంది కాబట్టి స్కూల్ డ్రెస్ వేసుకుంటుంది ఆబ్వియస్లీ రోజు. ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నైట్ డ్రెస్సులు వేసుకుంటుంది. ఎప్పుడు వేసుకుంటారండి వాళ్ళు ఫ్రాక్స్? ఇంకా నేను అందుకోసమే కొనడమే మానేశాను అనమాట ఫ్రాక్స్ అనేవి. ఓన్లీ బర్త్డేకి, ఫంక్షన్స్కి ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే ఆ ఫ్రాక్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా కొనడానికి అయితే ట్రై చేయకండి ఫ్రాక్స్ అనేవి. పిల్లలు కుచ్చుకుంటున్నాయి పక్కన పెట్టేస్తూ ఉంటారు. మా సహస్రకి ఏంటంటే కొంచెం స్కిన్ డెలికేట్ స్కిన్ అనమాట. కొంచెం ర్యాష్గా ఉండేటివి, కొంచెం కుచ్చుకునేటివి వేసుకుంటే చర్మం అంతా కూడా రెడ్గా అయిపోతుంది. అందుకోసం వాటిని ఎప్పుడు అవాయిడ్ చేస్తూనే ఉంటుందండి. నేను కూడా అందుకోసమే పాపకైతే ఫ్రాక్స్ ఎక్కువగా కొనను అనమాట. కొన్ని కూడా బర్త్డే పార్టీలకు మాత్రమే కొంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ పాప అయితే సర్దేశానండి, ఇంకా బాబు అయితే సర్దేస్తూ ఉన్నాను. బాబు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయండి. బాబుటి ఇంకా నిక్కర్లు, షార్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకచోట పెడుతూ ఉన్నాను. ఇవన్నీ నైట్ వేసుకుంటాడు కాబట్టి, రోజువారీగా వాడుతూ ఉంటాడు కాబట్టి నేను ఇవన్నీ పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఈ వర్క్ అంతా నేను తిన్న తర్వాత అయితే పెట్టుకున్నానండి. తిన్న తర్వాత కొన్ని అయితే బట్టలేసి పక్కన పెట్టేశానండి. ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు పడుకున్నాను. తర్వాత ఇంకా పిల్లలు వచ్చి స్నాక్స్ తిని ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే కొద్దిగా టైం ఉందని చెప్పేసి అన్నీ సదిరేస్తూ ఉన్నాను. ఇవన్నీ సదిరేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి ఇవాళ వీడియో అయితే.